సో సార్ అంటే పాలిటిక్స్ విషయానికొస్తే జగన్‌కి ఎవరైతే రైట్ హ్యాండ్ అనుకున్న ఈ విజయసాయి రెడ్డి సడెన్‌గా ఈ పాలిటిక్స్ నుంచి రాజీనామా చేయడం అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముందమ్మా ఆయన ఈ వాంట్స్ టు హ్యావ్, ఆయన ఏం పొలిటీషియన్ కాదు, 50 ఏళ్ళుగా రాజకీయాల్లో లేడు ఆయన. ఆయన ఏదో ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్, పెద్ద పెద్ద కంపెనీలు చేస్తూ ఉన్నాడు బ్రహ్మాండంగా. మధ్యలో అనుకోని పరిస్థితుల్లో 2019లో కేసులు ఆయన కూడా దోషుడు అలా దీని మీద విజయసాయిరెడ్డి గారికి జగన్తో ఉన్న స్నేహము, కుటుంబ స్నేహము, దీని మీద ఆయనకు అండగా నిలిచాడు. ఆయన మన పదవిలో ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయినా మనకంటూ మన మనిషి, టోటల్గా డిటో మన మనిషి అనేవాళ్ళు కావాలి పక్కన, రాజకీయంగా ఉన్నవాళ్ళు కాకుండా కావాలనుకున్నాడు, పెట్టుకున్నారు, అలాగే సాగింది. ఇక అయిపోయింది, ఇనఫ్ ఇస్ ఇనఫ్. ఇవాళ ఇవాళ జగన్కి ఆయనకి ఇవాళ ఎవరు అవసరం. ఇక పార్టీ జగన్ పార్టీ, వైఎస్ జగన్ పార్టీ, జగన్ జగన్ జగనే. ఇంకా జగన్ పక్కన ఎవరున్నారు, ఎవరు ఉంటున్నారు, ఎవరు వస్తారు, ఎవరు ముందు ప్రజలు అది ఆలోచించే పరిస్థితులు లేదు. ప్రజలు ఓన్లీ 40% ఓట్లు వేశారు, 42% జగన్ కోసం వేశారు. రేపు 60% ఓట్లు వేసినా జగన్ కోసం వేస్తారు తప్ప జగన్ పక్కన విజయసాయిరెడ్డి ఉన్నారా, చిత్తబాబు ఉన్నాడా, ఇంకోటి ఉన్నాడా చూడరు. ఆ దృష్టి పోయింది ప్రజలు ఇవాళ రాజకీయ నేపథ్యం. ఇక అందుకని ఇక ఈయన నా అవసరం పెద్దగా అవసరం లేదు. ఏదైనా సలహా సంప్రదిగా ఉంటే ఎనీవే అవైలబులే కదా. ఇక నాకు రాజకీయాలు ఎందుకు, నా ప్రొఫెషను, నా పిల్లలు, ఆయన 70లోకి వచ్చి ఉంటాడు కదా డెఫినెట్గా. ఏం తర్వాత ఇక మిగిలిన కాలము మిగతా అన్ని కుటుంబము, వ్యవసాయము, అదేమో హీ వాంట్ టు రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్. అది దానికి వేరే మనం ఊహించుకుని మనం కదలక్కర్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ నాకు తెలిసి ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన దీని ఈ రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్. వచ్చాము మధ్యలో అనుకోకుండా, ఒక దశాబ్ద కాలం క్రితం వచ్చాము రాజకీయాల్లోకి, వెళ్ళిపోతున్నాం. రాజకీయాలు మనకు ఫ్రేజ్ 70 ఏళ్ళ జీవితంలో 10 ఏళ్ళే రాజకీయం. అంతకుముందు మన రాజకీయాలు లేవు, ఆయనకి ఏం లేదు కదా. సో దట్స్ ఓకే.